Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, రీసెంట్గా సిబిఎన్ గారు జగన్ గారికి ఛాలెంజ్ విసిరారు. ఏ టాపిక్ అయినా ఎక్కడైనా సరే డిస్కషన్కి డిబేట్కి రెడీనా అని చెప్పి. ఫ్రెండ్స్, నా దృష్టిలో ఇట్స్ అ బిగ్గెస్ట్ జోక్ అండ్ ఐ డోంట్ రియలీ థింక్ సిబిఎన్ గారు ఈజ్ రెడీ టు ఫేస్ జగన్ గారు. రెండు రీజన్స్ చెప్తా. ఫస్ట్ రీజన్, నిజంగా సిబిఎన్ గారు ఏ టాపిక్ అయినా సరే ఎక్కడైనా డిస్కషన్కి రెడీ అనేటట్టే అయితే రీసెంట్గా బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు February 5th, 6th ఆ డేట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1 to 1.5 hour డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ ఇచ్చారనమాట. ఆయన అందులో ఏమేమి కవర్ చేశారో తెలుసా? అసలు కోవిడ్ వల్ల స్టేట్ ఫైనాన్సెస్ మీద ఇంపాక్ట్ ఎంత, బైఫర్కేషన్ వల్ల స్టేట్ ఫైనాన్సెస్కి ఎంత లాస్ అయింది, అండ్ సిబిఎన్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో ఆయన పర్ఫార్మెన్స్ ఏంటి, అండ్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన పర్ఫార్మెన్స్ ఏంటి అని చెప్పి ఆయన ఎవరు ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టారు, ఎవరు ఎక్కువ అప్పులు తీసుకున్నారు, ఎవరు ఫైనాన్స్ కమిషన్కి మించి ఎక్కువ అప్పులు తీసుకుంది ఎవరు, అండ్ స్టేట్లో ఎవరు ఎంత వెల్త్ క్రియేట్ చేశారు, అండ్ సిబిఎన్ గారి టైంలో స్టేట్ డెఫిసిట్ ఎంత, వైసీపీ టైంలో స్టేట్ డెఫిసిట్ ఎంత అని చెప్పి ఆయన చాలా డీటెయిల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు హీ వెంట్ ఇన్ టు వెరీ మైన్యూట్ వే టు ఎక్స్ప్లెయిన్ టీడీపీ ప్రవేశపెట్టిన 6 మినీ గ్యారంటీస్ ఉన్నాయి కదా, 6 గ్యారంటీస్. సో దానివల్ల స్టేట్ ఫైనాన్సెస్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది నెగిటివ్గా అని చెప్పి ఆయన అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా అది చేయడం ఇంపాసిబుల్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ అని షేర్ చేశారు. ఓకే, స్టేట్ అసెంబ్లీలో. ఫ్రెండ్స్, ఇది ఎక్కడ పబ్లిక్ మీటింగ్లో కాదు, ఎవరు ప్రైవేట్ గ్యాదరింగ్స్లో కాదు, దిస్ హ్యాపెన్ ఇన్ స్టేట్ అసెంబ్లీ. ఓకే, టీడీపీ ఈజ్ అ ప్రైమరీ మేజర్ అపోజిషన్ లీడర్ వాళ్ళు, సిబిఎన్ గారు అండ్ టీడీపీ యాజ్ అ పార్టీ. సో వాళ్ళు ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఓకే, సో ఎవరైనా నిజంగా సీరియస్గా రూలింగ్ పార్టీతో బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి వాళ్ళు చేసే బ్యాడ్ థింగ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటితో నిజంగా ఫ్రస్ట్రేట్ అయిపోయే ఉంటే వాళ్ళ దగ్గర విత్ ఎవిడెన్సెస్ అండ్ విత్ నెంబర్స్ రెడీగా ఉండుంటే అసలు ఎక్కడో కాదు, అక్కడ స్టేట్ అసెంబ్లీలోనే మొన్న February 6th ఆయనకి రెడీగా కౌంటర్ ఇచ్చేసే పని కదా, ఎందుకు అవ్వలేదు? అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించండి, నాకు ఇక్కడ ఆ రోజు జరిగిన ప్రెజెంటేషన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ వండర్ఫుల్ థింగ్ ఏంటి అంటే జగన్ గారు ఓపెన్డ్ అప్ అ న్యూ వే ఆఫ్ పాలిటిక్స్ నా దృష్టిలో. ఎందుకంటే హీ స్టార్టెడ్ డెమాన్స్ట్రేటింగ్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ కౌంటరింగ్ ద అపోజిషన్స్ పర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్. డైరెక్ట్గా సోది సుత్తి లేకుండా అసలు నంబర్స్ ఏం చెప్తున్నాయి అని చెప్పేసి నంబర్స్ మీద ప్రజెంట్ చేశారు. అండ్ టీడీపీ పార్టీ కన్నా మేము బెటర్, అండ్ టీడీపీ ప్రామిస్ చేసినవి ఫైనాన్షియల్గా అది కుదరవు అని చెప్పేసి టీడీపీకి చెక్ పెట్టారు. టీడీపీకి డైరెక్ట్గా ఒక ఆపర్చునిటీ ఆ టైంలో ఏముంది అంటే, ఈవెన్ ఇప్పటికి కూడా ఉంది, వైసీపీ ప్రజెంట్ చేసిన నంబర్స్ ఆర్ రాంగ్, వీఆర్ మోర్ కేపబుల్ టు డెమాన్స్ట్రేట్ అని చెప్పేసి వాళ్ళ ట్రాక్ రికార్డ్లో వాళ్ళు చేసిన మంచి అవ్వచ్చు, లెట్స్ సే వైసీపీ రాంగ్ నెంబర్స్ ప్రజెంట్ చేస్తుంటే అవన్నీ కౌంటర్ చేసే అవకాశం February 6th జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ అసెంబ్లీలో ఓపెన్ ఛాలెంజ్గా విసిరినప్పుడు టీడీపీ సైడ్ నుంచి ఏమీ రెస్పాన్స్ ఎందుకు రాలేదు? అండ్ సెకండ్ రీజన్, ఫ్రెండ్స్, ట్రెడిషనల్గా పొలిటీషియన్స్ ఎంత సీరియస్గా ఉన్నారు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళ కేపబిలిటీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఏదో సినిమా డైలాగులు చెప్తే వాళ్ళ స్ట్రెంత్ ఏదో తెలిసిపోద్దేమో అనుకుంటున్నారేమో. ఈ జనరేషన్ ఎలా ఉన్నారు తెలుసా? విషయం ఉంటే సింపుల్గా సుత్తి లేకుండా, ఏమి డ్రామా పొలిటికల్ మసాలా ఏమీ లేకుండా నెంబర్స్ చూపించేస్తే ఎవరు అర్థం చేసుకునేదో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, మీకు ఇది మెయిన్ స్ట్రీమ్ పబ్లిక్లో మీకు తెలియట్లేదేమో, ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ నంబర్స్ని చూసి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ అసలు రంగంలో ఉన్నప్పుడు స్టేట్ అసెంబ్లీలో పబ్లిక్గా అఫీషియల్గా నంబర్స్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉంటా, అండ్ బయట పబ్లిక్లోకి వచ్చి మీరు రెడీనా, మీరు ఛాలెంజెస్కి రెడీనా అని చెప్పేసి అంటే ట్రెడిషనల్గా పాలిటిక్స్ చూసే వాళ్ళు ఎలా చూస్తారో తెలీదు, కానీ ఈ జనరేషన్ ఎలా చూస్తారో అంటే ఒక 3 to 4 points అర్థమవుతాయి. ఓకే, ఒకటి, టీడీపీ ఈజ్ ఆర్గనైజేషనలీ వీక్ వెన్ ఇట్ కమ్స్ టు నంబర్స్. ఓకే, అండ్ నంబర్స్లో కూడా ఎవరు వీక్గా ఉంటారు? పర్ఫామ్ చేయని వాళ్ళే వీక్గా ఉంటారు. పర్ఫామ్ చేసే వాళ్ళకి ఆబ్వియస్లీ నంబర్స్లో ఆ గుడ్నెస్ ట్రాన్స్లేట్ అవుతుంది కదా. సో ఒక సిగ్నల్ ఏమొస్తుంది అంటే టీడీపీ ఈజ్ ఆర్గనైజేషనలీ వీక్ వెన్ ఇట్ కమ్స్ టు నంబర్స్. అండ్ సెకండ్ది, టీడీపీ దగ్గర నంబర్స్ ఉన్నప్పటికి కూడా వైసీపీ నంబర్స్లో మ్యాసివ్గా డామినేట్ చేసి అవతల పడేసింది. సో మనం దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తే
మన పర్ఫార్మెన్స్ చాలా చిన్నదిగా కనిపిస్తుంది, సో వీ బెటర్ ఇగ్నోర్ ఇట్ దాన్ అడ్రస్ ఇట్ అనే పాయింట్ కూడా అయ్యి ఉండొచ్చు. దట్ కుడ్ బి అ సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్, టీడీపీ మైట్ థింక్ దాట్ ఈ నంబర్స్ గట్రా చూసే జనాభా ఎవరుంటారు, మన ఓట్ బ్యాంక్ అంతా వేరులే, ఈ పర్ఫార్మెన్స్ కేపబిలిటీస్ ఇవన్నీ ఎవరు చూస్తారు, ఈ రోజుల్లో కూడా ఎవరు చూడరు అని చెప్పి ఇగ్నోర్ అన్న చేసి ఉండాలి. అండ్ ఫోర్త్ పాయింట్, 14 years సీఎంగా చేసిన నేను 5 years సీఎంగా చేసిన అతనితో నాకేంటి అని చెప్పేసి సమ్వేర్ ఒక ఈగో క్లాష్ అనేది రావడం వల్ల ఇది ఇగ్నోర్ అన్న చేసి ఉండాలి. సో ఈ 4 pointsలో వాళ్ళు ఏ రీజన్ వల్ల వాళ్ళు అక్కడ కౌంటర్ చేయలేదో నాకు తెలియదు. బట్ బయటికి కనిపించేది అయితే సింపుల్గా ఏంటంటే, అసలు విషయం అసెంబ్లీలో పబ్లిక్గా ఆన్ రికార్డ్ సీఎం అంత ఓపెన్గా నంబర్స్ పెట్టి చూపిస్తుంటే అక్కడ చూపించకుండా ఎప్పుడో అది అయిపోయిన ఒక వారం 10 రోజులకి బయటకు వచ్చి ఎనీ టాపిక్ ఎనీ డిస్కషన్ అయినా రెడీ అంటే ఐ డోంట్ థింక్ దట్ టీడీపీని అది డెఫినెట్గా స్ట్రాంగ్ పొజిషన్లో అయితే చూపించట్లేదు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక 2 different types ఆఫ్ పాలిటిక్స్ని గమనించవచ్చు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరూ చేయని విధంగా ఆయన ఏం పర్ఫామ్ చేశారు అండ్ అపోజిషన్ పార్టీస్ వాళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు ఏం చేశారు అని చెప్పి క్లియర్గా నెంబర్స్ వేసి చూపించేశారు. ఓకే, అది కరెక్ట్ నెంబర్సా, మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని పక్కన పెడితే, హీ ఓపెన్లీ లెఫ్ట్ ద బాల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అపోజిషన్ టు ఛాలెంజ్ దోస్ నంబర్స్. నిజంగా టీడీపీ దగ్గర కౌంటర్ చేసే స్పిరిట్ అండ్ నంబర్స్ ఉండుంటే ఆయన ఓపెన్గా వదిలేరు అసెంబ్లీలో, యూ కౌంటర్ ఇట్ అని చెప్పి. So that's a new way of doing politics. I think that is very good for the state. On the other hand, Chandrababu Naidu garu, I think it is probably because of the traditional thinking on, or even Lokesh garu kuda recent ga chuste Jagannath Reddy garu assets ni seize chestanu in power loki ragani ante, see again those all are like old generation comments. అంటే ఈ రోజుల్లో ఈ జనరేషన్ వాళ్ళు అయితే ఎవరో సీరియస్గా తీసుకోరు. ఇన్ఫ్యాక్ట్ అసలు పాత జనరేషన్ వాళ్ళు కూడా ఆ కామెంట్స్ని కూడా పెద్ద సీరియస్గా తీసుకోరు. లోకేష్ గారు లాంటి అకాడమిక్ క్రెడెన్షియల్స్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చిన వాళ్ళు, హీ షుడ్ హ్యావ్ యాక్చువల్లీ ఛాలెంజ్డ్ జగన్మోహన్ రెడ్డి గారు మోర్ అగ్రెసివ్లీ విత్ నంబర్స్ అండ్ ప్రెజెంట్ ఇట్ ఇన్ అసెంబ్లీ డైరెక్ట్లీ. సో ఆయనకున్న అడ్వాంటేజ్ను, ఆయనకున్న ఈ కొత్త జనరేషన్ అప్రోచ్ని ఆయన లీడ్ తీసుకొని ప్రజెంట్ చేయకుండా సేమ్ ఓల్డ్ని అసెట్ సీజ్ చేపిస్తా. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ స్టేట్మెంట్ రైట్, 2014లో పవర్లోకి వచ్చారు. అండ్ జగన్ గారి మీద కేసెస్ టెక్నికల్గా ఐ థింక్ బిఫోర్ 2014 ఉన్నాయి. నిజంగా ఆయన అక్రమంగా ఏమైనా సంపాదించినవి ఉంటే వాళ్ళు పవర్లోకి వచ్చినప్పుడు ఏం చేసి ఉండాలి? సో అక్కడ వాళ్ళు ఆన్సర్ చేయకుండా ఈవెన్ టిల్ 2024 కూడా వచ్చి సేమ్ ఓల్డ్ స్టేట్మెంట్స్ కొడుతుంటే, అంటే ఈ 2 types ఆఫ్ పాలిటిక్స్ చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, నాకు స్టేట్ డెవలప్మెంట్ కోసం రూలింగ్ పార్టీ ఎంత స్ట్రాంగ్ అయితే ఉందో అపోజిషన్ పార్టీ కూడా ఇన్ఫ్యాక్ట్ దానికన్నా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, అప్పుడే వీళ్ళు చేస్తుంది రైటా రాంగ్ అని చెప్పి చెక్ చేసేవాళ్ళు, ఆ చెకింగ్ మెకానిజం స్ట్రాంగ్గా బ్యాలెన్స్డ్ వేలో స్టేట్కి ఉంటుంది. సో ఆ స్పిరిట్ నాకు ఇక్కడ కనిపించట్లా, అట్లీస్ట్ ఈ ఇన్సిడెంట్లో. ఓకే, ఈయనేమో నంబర్స్తో అంత డేర్ అండ్ డాషింగ్గా అసెంబ్లీలో ఓపెన్గా ఛాలెంజ్ చేసేస్తే, వీళ్ళు ఆ అసెంబ్లీ సెషన్ వదిలేసి బయటకు వచ్చి ఇదిగో మేము ఓపెన్గా ఛాలెంజ్ చేస్తాం ఎక్కడైనా ఏ టాపిక్ అని చెప్పేసి అంటుంటే, ఐ డోంట్ థింక్ టీడీపీ స్టేచర్కి ఈ అప్రోచ్ సూట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ లోకేష్ గారు లాంటి కొత్త లీడర్స్ వస్తున్నప్పుడు దే షుడ్ బీ మోర్ డైనమిక్ విత్ నంబర్స్ అండ్ టాక్ విత్ నంబర్స్ అండ్ డిబేట్ ఇన్ అ మోర్ లాజికల్ అండ్ ప్రోగ్రెసివ్ వే. సో ఆన్ దిస్ అకౌంట్ జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఎన్ గారు ఏదో ఏ ప్లేస్ అయినా ఏ టాపిక్ అయినా నేను రెడీ, డిబేట్కి రెడీనా అనే స్టేట్మెంట్ ఉంది చూసారా, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ సీరియస్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ జస్ట్ అ జోక్. నిజంగా దానికి వెయిటేజ్ ఉండుంటే February 6th అసెంబ్లీలో సెషన్స్ ఇంకోలా ఉండుండేవి. అట్లీస్ట్ ఆ సెషన్ తర్వాత అయినా టీడీపీ నుంచి వచ్చే రెస్పాన్స్ ఇంకోలా ఉండుండేది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ సేమ్ ఓల్డ్ స్టైల్ ఆఫ్ బోరింగ్ పాలిటిక్స్ అనే నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్, సిబిఎన్ గారు జగన్ గారిని రియల్గా ఆయన డిబేట్కి వస్తే ఫేస్ చేయగలరా? జగన్ గారు ప్రజెంట్ చేసిన డేటా, జగన్ గారు ప్రజెంట్ చేసిన స్టైల్తో కంపేర్ చేస్తే సిబిఎన్ గారు ఇప్పుడు దాకా డెమాన్స్ట్రేట్ చేసిన ఛాలెంజ్ ఎంతవరకు మీకు కాన్ఫిడెన్స్ కలిగిస్తుందో నాకు లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ.